ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదోడి సొంతింటి కల నిజం చేస్తాం అనేది ముందు చెప్పే హామీ. కానీ వాళ్ళ అనుకున్న లక్ష్యం అయితే పూర్తవదు. ఈ లోపల ఆ ప్రభుత్వం కంటిన్యూ కాకపోవడం, దిగిపోవడం, వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేయడం, లేదంటే ఇప్పుడు టిడ్కో ఇల్లు, అప్పుడు తర్వాత జగనన్న కాలనీలు, మళ్ళీ ఇప్పుడు టిడ్కో ఇల్లు, ఇలాగ రకరకాలు మళ్ళీ కొత్త పేర్లు ఇలా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంతమందికి రిజెక్ట్ అవుతూ ఉంటాయి, కొంతమంది సొంత ఇంటి కల సాకారం కాదు. కాకపోతే అప్పుడు ఇప్పుడు మేమే ఇచ్చాం అనే ఒక క్రెడిట్ చౌర్యం కూడా అందులో జరుగుతోందని ఇప్పుడు తాజాగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇల్లు చూసుకుంటే వాళ్ళు చెప్పిన లెక్కలు 21 నెలల్లోనే మేము దాదాపు 5 లక్షలకు పైగా 5.50 లక్షల ఇల్లు ఇచ్చేసాము అనేది. అయితే ఇందులో జగన్ హయాంలో ప్రారంభించినవి ఉన్నాయి టిడ్కో ఇల్లు అని వాళ్ళు చెప్తారు. అప్పట్లో కూడా జగనన్న కాలనీలు అని చెప్పి ఇచ్చినవి మళ్ళీ వీళ్ళు దాన్ని ప్రారంభించారు, కొంతమందికి ఇవ్వలేదు అనేది. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ ఎక్కడో శ్మశానాల్లోనూ ఎక్కడో ఇచ్చారు, ఈయన ప్యాలెస్లు మాత్రం సిటీల్లో ఉండాలి అనేది. మరి అలాగని చెప్పి వీళ్ళు ఎక్కడ ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది. ఇదంతా క్రెడిట్ చౌర్యం కోసమేనా? నిజంగా పేదల పేరుతో రాజకీయం చేస్తున్నది ఎవరు? ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం. బాబు గారి వ్యాఖ్యలు చూసుకుంటే ఓకే, నిజంగా 5.50 లక్షలు ప్రారంభించుంటారు. కానీ ప్రారంభించినవి వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటి? వీళ్ళ హయాంలోనే దాదాపు 2.5 లక్షలు టిడ్కోయిలు జగన్ హయాంలోనే ఇచ్చాడనేది వీళ్ళ ఒక లెక్క చెప్పారు 2019 నుంచి 24 మధ్యలో. ఏది నిజం, ఏది రాజకీయం? ఆ, 2016లోనూ ఏమో బిగిన్ చేశారు టిట్కోయిల్. వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇల్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. స్వయంగా వెంకయ్యనాయుడు గారు అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దేశంలో వాళ్ళు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో తగ్గిపోయిన వాడకపోయిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆంధ్రాకి కేటాయించేశారు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ పేదలకి అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 20 లక్షల ఇళ్ళు ఇస్తానంటే ఆ ఇళ్లకి 5 పైసలు ఖర్చు లేకుండా చేతికి తాళాలు ఇవ్వాలి ఎప్పుడైనా సరే. అప్పుడు పేదవాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా పేదవాడి పేరుతో వాళ్ళకి కేటాయించి వాళ్ళ చేత 50,000 వసూలు చేశారు. 50,000 కట్టగలిగిన పేదోడు ఎట్టవుతాడు? పైగా వాళ్ళ పేరున 3 లక్షలు అప్పు పెట్టారు బ్యాంకులో. 3 లక్షలు అప్పు పెట్టారు వాళ్ళ పేరుతో ఒక్కొక్కరు లోన్ తీసుకున్నట్టు. మళ్ళీ ఇది 3 లక్షలు, అదొక 50,000, 3.5. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,80,000, లేకపోతే పల్లెటూళ్ళలో అయితే 1,80,000, పట్టణాలు అయితే 2,80,000. ఆ డబ్బులు అయ్యి తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకుంటే 6 లక్షలు పడింది ఒక్కొక్క ఇంటికి. అద్భుతంగా కట్టచ్చు ఇల్లు. 6 లక్షలు ఆ రోజుల్లో హ్యాపీ. 6 లక్షల ఇల్లు అంటే దర్జాగా కట్టచ్చు. ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నారు. కాంట్రాక్టర్లు తిన్నారా, పాలకులే తిన్నారో తెలియదు. ఏమైపోయినాయి? ఒక్కిళ్ళన్నా పూర్తి చేశారా? అవి ఇండివిజువల్ ఇల్లు ఇవ్వాలి. సెంటున్నారంటే అర్థం ఏంటి? ఇండివిజువల్ ఇల్లు. మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే ఉండే ఫ్రీ హ్యాండ్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే దానికి ఉన్న ఫ్రీ హ్యాండ్కి చాలా తేడా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ మీ ఇష్టం, పైన 10 అంతస్తులు వేసుకుంటారు, 5 అంతస్తులు వేసుకుంటారు, 2 వేసుకుంటారు, అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. అదే అపార్ట్మెంట్లో అయితే మేక్ కొట్టాలన్న పక్క పోర్షన్లతో రిస్క్ ఉంటుంది కదా, పర్మిషన్ తీసుకోవాలి, గందరగోళం ఉంటుంది. దానికి ఒక అంటే దాని ప్రొసీజర్ దానికి ఉంటది. పేదలకి ఈ అపార్ట్మెంటల్ లైఫ్ అనేటటువంటి కొంత తలనొప్పి. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళ అయి ఉంటుంటాయి. అది ఇదివరకు రాజీవ్ గురుకల్ప ఇళ్లలో చూసాం, ఇందిరమ్మ ఇళ్లలో చూసాం, ఉంటారు వాళ్ళు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. మంచి నీళ్ళకు కూడా 4-5 అంతస్తులు కిందకి దిగి తెచ్చుకోవాలి నీళ్లు. తేడా వచ్చిందంటే 4-5 అంతస్తులు ఎక్కాలి. ఇవాళ 4-5 అంతస్తులు ఎక్కగలిగిన దమ్ము, ఓపిక తెలుగుదేశం నాయకులు ఎంతమందికి ఉంది చెప్పండి? సీనియర్ మంత్రులు ఎక్కమనండి 5 అంతస్తులు టిట్కో ఇళ్లలో పైకి. టిట్కో ఇళ్ళు 5 అంతస్తులు కదా ఒక్కోటి. ఆ రోజున అట్లా టిట్కో ఇళ్ళు కట్టించారు. అది కూడా కట్టించారా? గృహప్రవేశం కూడా చేసేసారు 2019లో, 19 జనవరిలోనో ఫిబ్రవరిలోనో. గృహప్రవేశ వేడుకలని కట్టని గృహానికి వేడుకలు చేశారు. ఆ రోజున ఇచ్చేసామని చెప్పారు ప్రజలకి, నమ్మించారు మరి వాళ్ళందరినీ. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కేవలం గృహప్రవేశం చేయించారు మాటకి, అంతే అయిపోయింది. గద్దె దిగారు.
తీరా చూస్తే డబ్బులు లేవు అవేమి ప్రభుత్వం దగ్గర. ఆ డబ్బులను ఎవరికి ఇచ్చారో తెలియదు. అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండి కూడా. కొన్ని చోట్ల 20% కూడా పూర్తి కాలేదు, స్థలం మాత్రమే సేకరించి పునాదేశం వదిలిపెట్టేశారు. కొన్ని చోట్ల ఏమో గోడల వరకు కట్టే, కొన్ని చోట్ల 60% వరకు కట్టారు. ఇది అప్పుడు తేలిన లెక్క. అప్పుడు మనకి చెప్పిన 20 లక్షలు ఏమైపోయినాయి? రికార్డెడ్గా 3.5 లక్షలే. దరిద్రం ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత సావదు. ఊరికినే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు వాళ్ళు, ఇట్లా చేస్తే మేము చూస్తున్నామని, అంతే అయిపోయింది, అక్కడ వదిలేశారు. అదే ఇప్పుడు వీళ్ళైతే కొల్లబొడుస్తారు, గుండు సూది పెట్టి కొల్లబొడుస్తారు వీళ్ళు దాన్ని. అదే వాళ్ళేమో మనకి సంబంధం లేదు పో అన్నట్టు వదిలేస్తారు. జగన్కి వీళ్ళకున్న తేడాది, వదిలేశారు. కాబట్టి హ్యాపీ. 20 లక్షలు ఇళ్ళు ఎక్కడ అని అసలు ఎంక్వైరీ అయ్యాలి కదా, ఓ సభాపక్షం వేయాలి కదా, కేసు పెట్టాలి కదా. దొంగ మాటలు చెప్పారని చెప్పి కేసు, దొంగ మాటల మీద కేసు పెట్టలేరు, విమర్శించాలి కదా, ప్రస్తావించాలి కదా. జగన్ ఆ ఇళ్లకు సంబంధించిన సభల్లో కూడా ఓ చిన్న ముక్కను వదిలేస్తాడు. అతను పెద్ద ఇట్లాగా కుళ్ళబొడవడు ప్రతిదానికి, ప్రతి నిమిషానికి. తర్వాత అంతే అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఆ టిట్కో ఇళ్లలో వదిలేసి పక్కన పెట్టేసి జగన్ ఏం చేశాడు, 30 లక్షల ఇళ్ళు, అప్పుడు 20, తర్వాత 10 ఇళ్ళకి ఓకే. 30 లక్షల ఇళ్ళకి అసలు ఏమాత్రం గొడవలు లేకుండా భూములు కొనిపించాడు. ఒక్కొక్క ఎకరానికి 3 times అమౌంట్ పే చేశాడు. దాంట్లో వీళ్ళు డబ్బులు తిన్నారు, ఇట్లాంటి చాలా ఆరోపణలు చేసింది తెలుగుదేశం. మేబీ అయి ఉండొచ్చు కూడా. 10 లక్షల భూమిని 30 లక్షల కాళ్ళకి ఇప్పించి వీళ్ళు 20 లక్షలకి తిని ఉండొచ్చు. దాంట్లో 3 ఇవ్వడం అనేటటువంటి పరిహారం భూసేకరణ చట్ట ప్రకారం. కొన్ని చోట్ల ఆ రైతుల దగ్గర భూముల్ని వైసీపీ వాళ్ళే కొని వాళ్ళు 3 times ఇచ్చారని కూడా వచ్చినాయి. మేబీ అది కుంభకోణం అవ్వదు. అప్పుడు ఇప్పుడు అమరావతిలో ఎట్టయితే భూములు కొనుక్కుని వీళ్ళు తర్వాత అమ్ముకున్నట్టుంది, అట్లా ఉంటాయి వ్యవహారాలు వాటిట్లో. కాబట్టి అది కుంభకోణం అంటే ఇది కుంభకోణమే, అది కుంభకోణమే. సరే, అది నిజమే అనుకుందాం. బట్ స్థలాలు సేకరించారు. అదేమంటే ఊరి చివర. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో ఉన్నాయా ఎక్కడైనా? ఒక్క టిట్కో ఇళ్ళు అన్న ఊరి మధ్యలో ఉందని చూడండి, అయ్యింది. అట్లాగా ఒక 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎక్కడికక్కడ వేసారు, వెంచర్లు వేశారు, సరిహద్దులు ఇచ్చారు. ప్రతిసారి వెంచర్లు వేసినప్పుడు వాళ్ళ లబ్ధిదారులు ఎవరు అప్లై చేస్తే వాళ్ళందరికి ఇచ్చారు. అక్కడెక్కడ మోసం చేయాలి. లబ్ధిదారులకి ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక కొడుకు వీళ్ళ వయసు పెరుగుంటే వాళ్ళని వేరే ఇల్లు డోర్ నెంబర్ పెట్టించి మరి వాళ్ళకి కూడా ఇచ్చారు. ఒకే ఇంట్లో 2 ముగ్గురికి వచ్చినాయి కూడా ఉన్నాయి. అట్లాగే అడగటం పాపం అన్నట్టు శాంక్షన్ చేశారు 30 లక్షల ఇళ్ళు. ఆ ఇళ్ల స్థలాల దగ్గరికి తీసుకెళ్లి 4 సార్లు ఫోటోలు తీశారు. ఏది ఫస్ట్ లేఅవుట్ వేసినప్పుడు, తర్వాత లేఅవుట్లో మధ్యలో నుంచోబెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినట్టు ఆ ఫోటోలు కూడా తీసి పట్టా చేతికి ఇచ్చేసారు వాళ్ళకి పుస్తకంతో సహా. ఫాలో అప్ చూసింది కూడా వీళ్ళు వాలంటీర్. అందులో 3-4 మోడల్స్. మనం డైరెక్ట్ గా కట్టుకుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేట్టు, మనం సొగం కట్టుకుంటే మెటీరియల్ వాళ్ళు ఇచ్చాడు. మూడవది డైరెక్ట్ గా కట్టమని. ఎక్కువ మంది పేదలు డైరెక్ట్ గా మీరే కట్టివ్వండి అన్నారు. అక్కడ దెబ్బతింది ప్రభుత్వం. అక్కడ చాలా ఆగినాయి. అంత ఆగినా కూడా 7.5 లక్షలు ఇల్లు పూర్తయినాయి. అప్పుడు 7.5 లక్షలు పూర్తయినాయి అనేది అధికారికంగా పార్లమెంట్ లో కేంద్రం ఒప్పుకుంది. ఆ లెక్క 30 లక్షలు 7.5 లక్షలు. ఇప్పుడు వీళ్ళే పోయిన 6 అని చెప్తున్నారు అక్కడ. ఆ చివరిలో ఉన్నది 2 లక్షలు కూడా తర్వాత చెప్పింది కేంద్రం. సరిపోయి 6 వేసుకొని 6 అయితే పూర్తి చేశాడుగా. నువ్వు టిట్కోలు ఒక్కటి కూడా ఇవ్వలేదే 5 ఏళ్లలో. ఒక్కళ్ళంటే ఒక్క పేదలకు కూడా ఇవ్వలేదుగా 14-19 మధ్యలో. ఇప్పుడు మొత్తం అన్ని ఇళ్ళు 6 లక్షలు పూర్తయినాయి. పోనీ 24 లక్షల మందికి పట్టాలి. అందులో పూర్తవుతున్న ఇళ్ళే ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది. వీళ్ళు చెప్పింది 6 లక్షలు కరెక్ట్. జగన్ ఇచ్చిన డైరెక్ట్ 6 లక్షలు. టిట్కో ఇళ్ళు 1.5 లక్షలు పూర్తి చేశాడు అతను. అందువల్ల 7.5 అవి. అప్పుడు 7,70,000 ఏమో చెప్పారు అప్పుడు టోటల్ గా. ఇవాళ లెక్క చెప్తే కూడా అది కరెక్ట్ గానే ఉంది. వీళ్ళు చెప్తోంది 1,70,000 ఇళ్ళు నారాయణ చెప్పాడు జగన్ టైంలో పూర్తయినాయి అసెంబ్లీ వేదిక. ఈ 1,70,000 6 లక్షలు కలిపితే 7,70,000 ఇళ్ళు ఇచ్చారుగా. నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోతావు కదా. అలాగా అతను 70% 80% పూర్తి చేసిన ఇళ్ళని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. ఏది ఆ టిట్కో ఇళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఎన్ని, వీళ్ళందరూ కలిపి ఇచ్చినటువంటి ఇళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇళ్ళు వచ్చేటప్పటికి నిన్న 1,00,000 టిట్కో ఇళ్ళు 1,10,000. అదే సందర్భంలో ఇంకొక 2,50,000 ఇళ్ళు
అప్పుడు జగన్ స్టార్ట్ చేసి వదిలేసిన ఇళ్ళు అవి ఇప్పుడు ఇస్తోంది వీళ్ళు. అది ఇక్కడ ఓవరాల్ గా జరిగింది. 2.5 లక్షల ఇళ్ళు అన్ని ఇచ్చింది. వీళ్ళు ఏం లెక్క చెప్తారు, ఇప్పుడైతే 5 లక్షల ఇళ్ళు పూర్తి చేసిన చంద్రబాబు. ఈ 5 లక్షల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు భూమి కొన్నాడా? ఎవరికైనా పట్టాలు ఇచ్చారా? జగన్ టైంలో ఇచ్చిన వాటిట్లని కొన్నిటి రద్దు చేసి, లైక్ అమరావతిలో, లైక్ ఇంకా మరికొన్ని చోట్ల రద్దు చేసి అవి 1-2 సెంట్ల కింద తెలుగుదేశం కార్యకర్తలకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇస్తున్నారు అట్లాగా. తెలుగుదేశం కార్యకర్తలుగా ఏళ్ల తరబడి పనిచేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అది వరకు జరుగుతుంది. అవి ఎక్కడ ఇంకా ఇల్లు పూర్తి కాల. ఇక్కడ స్థలం సేకరించారా లేదా? స్థలాలేం కొత్తగా సేకరించలా. నేను చెప్పినట్టు జగన్ టైంలో తీసుకున్నవి ఉన్నాయి కదా, కొన్ని చోట్ల ఇవ్వాల ఇంకా ఏది పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆ ప్లేసుల్లో వీళ్ళు 2 సెంట్ల చొప్పున ఇదేసి వెంచర్లు వేసి వీళ్ళు ఇస్తున్నారు. అది ఇస్తే ఈయన 2 సెంట్లు 3 సెంట్లు అన్నట్టున్నారు కదా. అదేం చేయలేదు. ఇప్పుడు నిన్న టిట్కో ఇల్లు ఇచ్చారు. 330 గజాలు, 330 అడుగులు, 380 అడుగులు, 420 హైయెస్ట్. అది మొన్ననే కదా చంద్రబాబు గారు చెప్పారు, ఇదే ఈనాడు జ్యోతి రాసినాయి కదా, డబ్బులు ఇచ్చేసేయమని టిట్కో ఇళ్ళు పూర్తి చేయని వాళ్ళు. అంటే ఏమైంది అక్కడ? పూర్తి చేయలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ 3.5 లక్షల ఇళ్ళు కట్టలేకపోయారు. ఇప్పుడు 5.5 లక్షల ఇళ్ళు నేనే ఇచ్చారని చెప్తున్నారు. నిన్న దాని మీద లిస్ట్ ఏమని ఉంది, కొన్ని చోట్ల గుంటూరు దగ్గర అక్కడంట అప్పటిది ఆ పాస్బుక్ కూడా ఉంది, మధ్యలో మార్చమని చెప్పారంటే ఎవడు మార్చాలి? అయ్యో పుచ్చుకుని వెళ్తే అట్టెట్ వెళ్తారని చెప్పేసి వాళ్ళ మీద అరిచారట. అటన్నిటి మీద అప్పుడు శాంక్షన్ అయిన ఇళ్ళే కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినాయి బేసిక్. కాకపోతే ఏంటంటే మనం చెయ్యని చేసినట్టు చెప్పుకోవడం, చేసిన వాళ్ళని చెయ్యలేదని చెప్పడం ప్రజలకి. ఇప్పుడు నీకు నాకు ఇల్లు ఏం రాలేదు, మనకి జగన్ మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, హాయ్ చంద్రబాబు రా మగాడు రా ఇచ్చాడంట, జగన్ గడి వల్ల ఏమవుతుంది అని మనం ఇక్కడ మానసికంగా తృప్తి చెందాలి. అదే తెలుగుదేశం కార్యకర్తకి అంత విషయం తెలుసు, తెలిసి నా కొడుకు భలే కొట్టాడు మనోడు. అది మనోడు రాజకీయం అంటే. ఇది ఫీలింగ్ కావాలా, అది లెక్క. రాజకీయమా అధికారంలో ఉండి కూడా ఇక్కడ కూడా క్రెడిట్ చౌర్యం జరుగుతుంది. క్రెడిట్లు ఇప్పుడు రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళే కన్స్ట్రక్షన్ పూర్తయిన ఇవాళకి కూడా ఇని బోల్డ్ ఉన్నాయండి. అవును, ఇవాళకి కూడా ఇవ్వని. మన దరిద్రం ఏంటంటే పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే వాడు బాగుపడితే రేపు మన మాట వినడు అనేటటువంటి మానసిక అహంకారపూరిత ధోరణి స్టిల్ మన ఆంధ్రాలో ఉంది. మన దేశంలో నక్సలిజం మన రాష్ట్రాల్లో ఎందుకు పుట్టింది? ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పుట్టింది నక్సలిజం. వేరే రాష్ట్రాల్లో కాదు పుట్టింది, మన దగ్గర పుట్టింది, వేరే రాష్ట్రాలకు బాకింది. కొండపల్లి సీతారామయ్య పుట్టించిన నక్సలిజం ఎక్కడిది? ఇక్కడే కదా. కొండపల్లి సీతారామయ్య ఇక్కడోడే కదా. నక్సల్ నాయకులందరూ ఎవరు? ఉమ్మడి ఆంధ్ర వాళ్ళే కదా. ఇప్పుడంటే విడిపోయి వచ్చి తెలంగాణ ఆంధ్ర కింద. ఎక్కడి నుంచి వచ్చినాయి? పేదవాడిని ఎప్పుడూ అణచివేయాలనే చూస్తారు. ఇప్పుడు పేదవాడికి ఒక ఇల్లు వస్తే రేపు పొద్దున ఇలా మాట వింటాడా? నాకు బాగా గుర్తు అనమాట. జర్నలిజం ఫీల్డ్లో నేను రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాడిని, ఆ తర్వాత నా ఉద్యోగం ఉంటే అంత పోతే అంత అన్న ఆలోచన వచ్చింది. ఇల్లు కొనుక్కున్నాక. ఇంటికి ఇల్లు కొనుక్కోక ముందు మనం ప్రతి నెల ఇంటి అద్దె కట్టాలా, తిండి పెట్టాలా, జీవితం చూసుకోవాలి, ఇదంతా ఉండేది. ఎప్పుడైతే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా నేను హౌసింగ్ లోన్ కిందనే తీసుకున్నా కాబట్టి అది ఎప్పుడు తీర్చాలా అదే భయం ఉండేది. కంపెనీ క్లోజ్ అయిపోయి ప్యాకేజీ ఇచ్చేసి నా పిఎఫ్ డబ్బులో 10-18 లక్షల రూపాయల దాకా క్యాష్ వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుకి కట్టేసేసి నా లోన్ తీర్చేసుకున్నాను నేను, హౌసింగ్ లోన్. ఆ రోజున నాకు ఉద్యోగం రైట్, 10,000 పెట్టి మనం ఇంటిని బతుకోగలుగుతాం కదా, తిండి తినగలుగుతాం కదా, ఇంకేంటి ప్రాబ్లం అనే ధైర్యం వచ్చింది. ఒక ఇంటి ధైర్యం అది. ఇప్పుడు నేను పుట్టక ముందు మా తాతకి పెద్ద ఇల్లు తెనాల్లో, మారీస్పేటలో, మార్వాడి గుడి ఎదురు రోడ్లో, 7 నడవాలో 8 నడవాలో ఉన్న ఇల్లట. ఆ తర్వాత ఇప్పుడు ఎవరో దాన్ని కోర్టులో కొట్టేసుకుని ఎవరో తీసేసుకున్న తర్వాత అది చూపెడితే చూశానంతే నేను, నా చిన్న తెలియని వయసు. బట్ ఆ తర్వాత నేను పుట్టేటప్పటికే ఇల్లు కానీ ఏమీ లేదు, ఆస్తులు ఏమి లేవు. మా నాన్న కోస్తాగా చేస్తున్నారు. ఆ రోజు నుండి ఆయన జీవితంలో ఒక్కసారి కూడా సొంత ఇల్లు లేదు. ఆయనకి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు ఏది ఈ ప్రభుత్వ పథకాలు. అలాంటిది నేను ఇల్లు కొన్న రోజున, గృహప్రవేశం రోజున ఆయన భావోద్వేగం చూడాలి మా నాన్న మానసికంగా. అంటే ఇంటికి సంబంధించిన ఒక సొంత ఇల్లు అనే భావన ఉంటుంది చూడండి, జీవిత కాలం అదొక తృప్తి. ఆ జీవిత కాలపు తృప్తిని ఇప్పుడు నాశనం చేస్తున్నారు.
ఏది అవును. అవకాశం ఉండి వీడు చక్కగా 30 లక్షల మంది పేదోడు ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీ అండి. అదే అయితే కదా. ఇప్పుడు అవును. వీళ్ళు పూర్తి చేస్తారు, తప్పదు. ఉమ్, కానీ చెయ్యాలి. ఇలా చేసినప్పుడల్లా వాళ్ళ పేరే చెప్పుకుంటారు, మేమే ఇచ్చామని. కాకపోతే ఈ లోపల జగన్ మీద విమర్శలు ఎందుకు? ఆయన శ్మశానాలు ఇచ్చారు, ఊరావతులు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళ కూడా ఇచ్చారు, ఎందుకండి ఊరావతులే ఈయనే కదా, సిటీ మాట్లాడారు మధ్యలో ఏమైనా కదా, ఇస్తున్నారా? సెంట్ ఇచ్చిన స్థలం అంటే సమాధి వస్తది అన్నాడు చంద్రబాబు. అవును. ఈయన అది ఇచ్చిన ఎందుకు? దాంట్లో సమాధి ఇప్పుడు సెంట్ కంటే కట్టుకోవడానికా? తక్కువ కదా, ఉమ్. ఈయన ఇచ్చిన సెంట్ కంటే తక్కువ కదా టిట్కో ఇల్లు అయితే. టిడ్కో ఇల్లా? మరి అవును. ఏమది, ఏం మాట్లాడతాడు ఉమ్. ఆయన 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 ఏందంటే ఆ పెద్ద ఆయన, ఉమ్. మనం ఏమి అనలేని మరి పరిస్థితి. కనీసం వాళ్ళ ఉమ్. పార్టీ వాళ్ళనే చెప్పాలి ఏంది సార్ ఆ మాటలు అనేసి. ఉమ్. అట్లాగా ఉమ్. అనలేకపోతున్నారు. ఇదివరకైతే మీడియా రాసేది ఏంది ఇది అనేది. ఇప్పుడు మీడియానేమో అవును. అటో ఇటో అతుక్కుపోయి ఉన్నది. అది దరిద్రం. ఉమ్. ఉమ్. కానీ పేదలు హ్యాపీనా సార్ ఇలాగా టిడ్కో ఇల్లు రూపంలో? అంటే ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్లు, జగన్ ఇచ్చిన ఇండివిజువల్ హౌసెస్, ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు సంతోషంగానే ఉంటారా వీళ్ళు చెప్పినట్టు? నాకు తెలిసి ఇండివిజువల్ హౌస్ వాళ్ళు సంతోషంగా ఉంటారు, టిట్కో ఇల్లు తీసుకున్నోడు కూడా సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే సొంత ఇల్లు అంటూ ఒకటి వచ్చింది కాబట్టి. అదే. కానీ అవును. ఆ తర్వాత పై ఫ్లోర్ లో ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు. ఉమ్. పై ఫ్లోర్ లో నీళ్లు ఇవన్నీ కరెక్ట్ గా వస్తుంటే ప్రాబ్లం లేదు. కానీ 5 అంతస్తులు రోజు ఉమ్. ఎక్కాలంటే 4 అంతస్తు, ఉమ్. 5 అంతస్తు, ఇవాళ ఉమ్. 2 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు కూడా లిఫ్ట్ పెట్టుకుంటున్నారు. నేను ఈ ఉమ్. టిట్కో ఇళ్ళు పూర్తి చేసేటప్పుడు చంద్రబాబు గారికి ఇంత ముందు కూడా నేను రైట్ చేసి, జగన్ ఉన్నప్పుడు కూడా రైట్ చేశాను, లిఫ్టులు పెట్టంటారు ఆయన ఒక్కొక్క బిల్డింగ్ కి. ఆ ఉమ్. మెయింటెనెన్స్ వాళ్ళకే వదిలిపెట్టండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి. కానీ లిఫ్ట్ లేకపోతే కష్టం, ఎందుకంటే వాళ్ళ వృద్ధులు ఎవరండి, పేదలకు కదా మనం ఇచ్చేది ఇల్లు. అవును. సరే అవును. మధ్యతరగతి తీసుకున్నారంటే ఓకే, మధ్యతరగతి అయినా ఎట్లా నడుస్తారు నాకు తెలియక అడుగుతాను. ఉమ్. ఇవాళ ఆరోగ్యాలు అంత ఉన్నాయా? ఇప్పుడు ఉమ్. ముఠా మేస్త్రిగా పనిచేసిన అతనికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పులిసిపోతుంది. ఉమ్. ఒక శానిటరీ వర్కర్ కి 40-45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పులిసిపోతుంది. ఉమ్. ఎక్కాలంటే ఎట్లాగ ఎక్కుతారు వాళ్ళకి? ఉమ్. ఒకప్పుడు ఏదో అవును. పోషకాహారాలే బాగుండే, ఇప్పుడు అన్ని అవును. మన ఇప్పుడు లేవు యూరియా కదా. తినలే కదా దరిద్రం. ఉమ్. 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 కాబట్టి ఉమ్. అక్కడ లేదు, కాబట్టి కొంచెం అక్కడ మానవత్వం ఆలోచించి ఉండాల్సింది వీళ్ళు. అన్- అవును, అది లోపమే. కాకపోతే ఒకటి సార్, ఇప్పుడు ఈ శ్మశానాలు ఇచ్చారు జగన్ అన్ని చెప్పుకోవడం, అంటే జగన్ హయాంలో జరిగిన లోపాలు తప్పులో చూపించడం, అంటే వాళ్ళు అప్పట్లో గృహ నిర్మాణాలకు ఇచ్చిన నిధులు కూడా మళ్లించేసుకున్నారు, అందుకే దాదాపు 28 కోట్ల రూపాయలు ఎంత ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు. అంటే అలా చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ ఇల్లులు పూర్తి అయ్యేవి, మేము తక్కువ టైంలోనే ఎక్కువ చేసామనా బాబు గారి అది ఉద్దేశం? ఒక్కటే, ఆయన అబద్ధాల్ని అసూగా చెప్తారండి. ఉమ్. నిజాయితీ అనే పదానికి అర్థం లేదు వాటిట్లో ఆయన అంటే నిధులు మాట్లాడే. మళ్లింపు జరిగిందా లేదా ఎందుకు లేవు? ఇప్పుడు వీళ్లే కదా నిధులు గృహ మళ్లించింది. నిర్మాణాల కోసం? టిడ్కో ఇళ్లకు ఉమ్. ఇచ్చినటువంటి నిధులు బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, అది డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఉమ్. జగన్ అది రైట్ చేశాడు ఆ పాయింట్. నేను చెప్పాను కదా, అవును. జగన్ ఏంటంటే ఉమ్. ఓ మాట అనేసి వదిలేస్తాడు. అదే కదా. వీళ్ళకి మళ్ళీ కుళ్ళబోవడం చేత కాదు, రోజు అదే మొక్క మాట్లాడడం చేత కాదు, రోజు డ్రిల్లింగ్. రాజకీయమే చేయడం అతనికి చేత కాదు. ఉమ్. వీళ్ళు రోజు రాజకీయం చేస్తారు, వీళ్ళ తప్పులు కూడా ఎదురోళ్ళ మీద తోసేస్తారు. టిట్కోళ్ళు నువ్వు అవును. ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఆ డబ్బులు ఉమ్. ఏమైపోయినాయి? జగన్ ఆ అదే. మొక్కే చెప్పాడు కదా, డబ్బులు లేవు అందుకనే ఇబ్బంది అనేటటువంటిది. అవును. అందుకని మేము ఇప్పుడు ఇట్లా చేస్తున్నామని చెప్పాడు, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పాడు. చివరికి వీళ్ళు టిట్కోకి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా తీసుకున్నారు. వీళ్ళు ఉమ్. కట్టకుండా ఇచ్చాడు, రూపాయికి రూపాయి కట్టమని ఇచ్చాడు జగన్. ఆ పెద్ద అమౌంట్ కూడా తగ్గించి ఇచ్చాడు అతను, కట్టించింది. కాబట్టి అతను చేసింది రైటా రాంగా చూసారా లేదా జనానికి తెలుసు. సరే తెలియని వాళ్ళతో మాట్లాడటమే కదా, ఇది తెలియని వాళ్ళకి ఏదో ఒక ఊహని ప్రపంచం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన విజన్ ఎట్టుంటదంటే, నా విజన్ నేను 30 ఏళ్ల తర్వాత ఆలోచిస్తానని చెప్తారు కదా పదే పదే, దాన్ని అవునవును చప్పట్లు కొడతారు కదా. మరి నీ విజన్ ఫెయిల్యూరు జనాభాలోనే కనబడుతుంది కదా. 25 ఏళ్ల క్రితం నీ విజన్ ఏంటి? ఇంటికి ఒకళ్ళు చాలు, ఎక్కువ మందిని కనద్దు, అప్పుడే మీరు బాగుంటారు. ఇప్పుడు వచ్చి మీరు ఎక్కువ మందిని కనండి, నాశనం అయిపోతున్నాం. ఇది విజనా? మరి ఎక్కువ మందిని కంటే ఇది ఫెయిల్యూరా సక్సెస్సా? ఆ ఒక్కళ్ళని కన్నందుకు గాను వాళ్ళ చేతన విద్యా వైద్యం నాశనం చేయించాం మనం, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. దాంతో ఇప్పుడు దాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బతుకుతున్నాం మనం. ఇక్కడ ఎవరు మిగులుతున్నారు మనకి? వృద్ధులు మాత్రమే మిగులుతున్నారు పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో కూడా క్రమంగా. అబౌవ్ 45 ఓళ్ళు మాత్రమే ఇక్కడ మిగులుతున్నాం మనం. యంగ్స్టర్ ప్రతి ఒక్కడు అక్కడికి పోతున్నాడు. ఇది విజనా? ఇది సక్సెస్సా మనం? కానీ ఆయన నేను అద్భుతంగా 25 ఏళ్ల తర్వాత ఆలోచించానంటే అవునవునండి ఆయన దగ్గర చాలా ఉందండి అంటాం మనం. అది నమ్ముతాం కాబట్టి, మనం నమ్ముతాం కాబట్టి ఆయన నమ్మిస్తాడు అంతే. ఏమైనా చెప్తారు.
రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ చేసుకునే విషయంలో ఎందుకో పూర్తిగా మాట్లాడట్లేదా, ఈ నిందలు ఇలాగే భరించాలి. నిజంగా 6 లక్షల ఇల్లే కట్టినా సరే నిజంగా గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన నిధులు డైవర్ట్ చేశారు అనే ఆరోపణల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారా, లేదంటే ఇవి రాజకీయ విమర్శలుగానే ప్రజలు చూస్తారు? ఏదేమైనా పేదల సొంతింటి కళను నిజం చేసే విషయంలో ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ అవ్వాలి.